చిన్నారి ఛానల్కు స్వాగతం. ప్రపంచంలోని అద్భుతాలు అనే ఈ కార్యక్రమం ద్వారా మనం అద్భుతమైన శిల్ప చాతుర్యంతో విలసిల్లుతున్న అనేక రకాల భవంతుల గురించి, నిర్మాణాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు హవా మహల్ గురించి చూద్దాం. పిల్లలు, హవా మహల్ అనే ఈ భవంతి పేరుకు తగినట్లుగానే గాలిలో తేలియాడే భవంతిలా అద్భుతమైన శిల్ప చాతుర్యంతో నిర్మింపబడింది. ఇది మన దేశంలోని రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్లో ఉంది. దీనిని ఎరుపు, గులాబీ రంగురాళ్లతో నిర్మించారు. జైపూర్లో అనేక భవనాలు ఇలాగే ఎరుపు, గులాబీ రంగురాళ్లతో నిర్మింపబడి ఉంటాయి. అందుకే జైపూర్ని పింక్ సిటీ అంటారు. అయితే ఈ హవా మహల్ని నిర్మించింది ఎవరంటే జైపూర్ రాజా మహారాజా ప్రతాప్ సింగ్ II ఈ భవనాన్ని తన భవనానికి తూర్పు వైపున నిర్మించాలని నిర్ణయించాడు. ఇది 5 అంతస్తుల భవనం. ఒక్కో అంతస్తులో ఒక గది మాత్రమే ఉండి ఒకదాని మీద మరో కణం పేర్చినట్లుగా ఉంటుంది. దీనిలోని ఎరుపు రాతి కిటికీలు గాలి మొత్తం గదంతా వ్యాపించేలా నిర్మించబడ్డాయి. అసలు హవా అంటేనే గాలి కదా. ఇలాంటి కిటికీలు ఈ భవంతిలో 953 ఉన్నాయి. వీటిని మనం దూరం నుంచి చూస్తే పెద్ద పెద్ద వజ్రాలు పొదిగిన పెట్టెలా ఈ భవంతి కనిపించేలా చేస్తాయి ఈ కిటికీలు. ఎరుపు రంగులో ఉండే ఈ భవంతి మీద కాంతి కిరణాలు పరావర్తనం చెంది ఊదా రంగులో భవంతి కనిపించేలా చేస్తాయి. ఇది చూడడానికి సూర్యోదయం రంగుని తలపిస్తూ ఉంటుంది. ప్రతాప్ సింగ్ II ఈ భవనాన్ని తన రాణివాసపు స్త్రీల కోసం నిర్మించారట. రహదారుల వెంట వెళ్లే ఊరేగింపులు, రాజాగారు నిర్వహించే పండుగలను రాణివాసపు స్త్రీలు ఈ కిటికీల గుండా చూసేవారు. బయటకు రాకుండానే బయటి ప్రపంచాన్ని చూసే భవంతి కావడం వల్ల దీనికి ముందు ద్వారం లేదు. రాజాగారి భవంతి నుండే దీనిలోనికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇది అప్పటి రాజుల జీవన విధానానికి నిదర్శనం. అంటే ప్రత్యేకంగా ఈ భవంతికి ద్వారం లేదు, కానీ రాజుగారి భవంతిలోంచే దీనిలోకి వచ్చి బయట వీధులన్నీ చూసేవారన్నమాట రాణులు. ఈ భవంతికి సంబంధించి ఇంకా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. 2వ ప్రతాప్ సింగ్ అనే మహారాజు ఈ భవనాన్ని నిర్మించేటప్పుడు పునాదిలో ఒక వజ్రాన్ని ఉంచారట. ఎందుకంటే ఈ వజ్రం వల్ల ఈ భవంతి దోషరహితం అవుతుందని నమ్మేవారట. అయితే ఈ వజ్రం సవాయ్ జైసింగ్ అనే మహారాజా గారి కిరీటంలోనిదట. దీన్ని దొంగిలించకుండా ఒక నాగును కూడా కాపలా ఉంచారట. అంతేకాకుండా ఇప్పటికీ పాములతో నృత్యం చేసే కళాకారులు ఈ హవా మహల్ చుట్టూ గుమికూడి వారి వ్యాపారం చేసుకుంటూ ఉంటారట. దీనికి కాపలాగా వచ్చిన విషపు నాగును వారు పూజిస్తారట. ఈ కథల మాట ఎలా ఉన్నా ఇక్కడి కిటికీలు, అలాగే కిటికీల మధ్య అందంగా అమర్చబడిన గాజు అద్దాలు, వాటి మీద కాంతి పడినప్పుడు పరావర్తనం చెంది హరివిల్లులా, ఇంద్రధనస్సులా కనిపించే అందాలు సందర్శకుల మదిని ఓలలాడిస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువైనా వేసవిలో సైతం ఎందరో సందర్శకులు, విదేశీ ప్రయాణికులు ఈ నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. నేటికి ఇది సామాన్య ప్రజల దృష్టిలో రాణివాసపు మహల్గా, హవా మహల్గా ఎంతో కీర్తి పొందుతోంది. ఈరోజు మనం జైపూర్లోని హవా మహల్ గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని భవంతితో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.